రేవంత్ సర్కార్ కు బీజేపీకి మధ్య ఉన్న చీకటి ఒప్పందాలు మరోసారి బయటపడ్డాయి. సింగరేణి టెండర్లో అక్రమాలకు తెగబడిన రాష్ట్ర ప్రభుత్వంపై కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి స్పందించిన తీరు అనుమానాలకు తావిస్తోంది. ఈ స్కామ్లో ప్రధాన దోషిగా ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకొచ్చి సిబిఐ విచారణ కోరితేనే కేంద్ర ప్రభుత్వం పరిశీలిస్తుందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. ఈ వాదన దివాలా కోర్ విధానానికి నిదర్శనం కాదా అని కేటీఆర్ సూటిగా ప్రశ్నించారు. అక్రమ పద్ధతిలో తన బామ్మర్దికి టెండర్లు కట్టబెట్టిన రేవంత్ తానే సిబిఐ దర్యాప్తునకు సిఫార్సు చేస్తాడని ఆశించడం మూర్ఖత్వానికి పరాకాష్ట కాదా అని కేటీఆర్ నిలదీశారు. బీఆర్ఎస్ పార్టీ బయటపెట్టిన సింగరేణి టెండర్ల కుంభకోణంపై కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి స్పందించిన తీరు పట్ల బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పట్టపగలు దోపిడీ చేసిన దొంగ ఎక్కడైనా స్వయంగా పోలీస్ స్టేషన్కు వచ్చి తనపైనే విచారణ జరపాలని కోరతాడా అని కేటీఆర్ ప్రశ్నించారు. సింగరేణి స్కామ్లో ఇదే తరహా విచిత్రమైన వాదనను కేంద్ర మంత్రి చేయడం ఆశ్చర్యకరమని మండిపడ్డారు. ఇది కేవలం కేంద్ర మంత్రి అజ్ఞానమా లేక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో బీజేపీకి ఉన్న చీకటి ఒప్పందాల ఫలితమా అని కేటీఆర్ దుయ్యబట్టారు. దేశంలో ఎక్కడా లేని సైట్ విజిట్ నిబంధనను ముఖ్యమంత్రి ప్రత్యేకంగా తీసుకొచ్చింది తన బావమరిదికి టెండర్లు అప్పనంగా అప్పజెప్పేందుకేనని తెలిసిన కేంద్ర బొగ్గు శాఖ మంత్రిగా ఇంకా దాగుడుమూతలాడడానికి కారణమేమిటో తెలంగాణ ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణలో బొగ్గు గనుల టెండర్లలో భారీ స్థాయిలో అక్రమాలు బయటపడినా కేంద్ర మంత్రిగా చర్యలు తీసుకోకపోవడం సింగరేణి సంస్థ గొంతు కోసినట్టేనని కిషన్ రెడ్డిని కేటీఆర్ విమర్శించారు. సింగరేణిలో 49% వాటం కలిగిన కేంద్ర ప్రభుత్వం ఇంత భారీ అవినీతి జరుగుతున్నా ప్రేక్షక పాత్ర వహించడం చరిత్ర ఎప్పటికీ క్షమించదని గుర్తు పెట్టుకోవాలని హెచ్చరించారు. కేసీఆర్ పాలనలో -20% వరకు తక్కువ ధరలకు ఖరారైన టెండర్లను రద్దు చేసి కొత్త విధానాల పేరుతో దాదాపు 10% ప్లస్ ధరలకు కాంట్రాక్టులు కట్టబెడుతున్న ఈ దుర్మార్గం కేంద్ర మంత్రికి కనిపించడం లేదా అని కేటీఆర్ ప్రశ్నించారు. లాభాల బాటలో నడిచిన సింగరేణిని కాంగ్రెస్ ప్రభుత్వం కేవలం 2 ఏళ్లలోనే కుంభకోణాల కేంద్రంగా మార్చిన ఈ అరాచక పాలనను సింగరేణి కార్మికులు ఎప్పటికీ మర్చిపోరని స్పష్టం చేశారు. క్రమంగా సింగరేణిని నష్టాల ఊబిలోకి నెట్టేలా చేసి చివరకు ప్రైవేటీకరణకు దారితీసే కుట్రలను కేంద్ర ప్రభుత్వం పన్నుతోందని కూడా తెలంగాణ కార్మికులోకం గమనిస్తోందని కేటీఆర్ అన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఉమ్మడి నిర్లక్ష్యం వల్లే ఈ పరిస్థితి వచ్చిందని విమర్శించారు. ఈ భారీ స్కాంపై విచారణ జరపాలని క్షేత్రస్థాయిలో సింగరేణి కార్మికులు మోగించిన జంగు సైరన్ ఒక రాష్ట్ర ప్రభుత్వానికి కాదు కేంద్ర ప్రభుత్వానికి కూడా ఓ హెచ్చరిక లాంటిదని కేటీఆర్ ఫైర్ అయ్యారు. ఇది సాధారణ ఆందోళన కాదని కార్మికుల ఆగ్రహానికి నిదర్శనమని తెలిపారు. తెలంగాణకు కొంగు బంగారమైన సింగరేణిని కాంగ్రెస్ బీజేపీ పార్టీల కబంధ హస్తాల నుంచి కాపాడే వరకు సింగరేణి కార్మికులతో కలిసి బీఆర్ఎస్ పార్టీ కదం తొక్కుతూనే ఉంటుందని కేటీఆర్ స్పష్టం చేశారు. సింగరేణి పరిరక్షణే లక్ష్యంగా పోరాటం కొనసాగుతుందని, అవసరమైతే ఈ ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని కేటీఆర్ హెచ్చరించారు.